ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి గారి జీవిత చరిత్ర 6వ అధ్యాయం ఆర్ష జీవనం గురించి మిగిలిన భాగం ఈరోజు మనము చెప్పుకుందాం. యోగిరాజులు తాము నిర్ధారించిన సాధనా మార్గంలో అనేక క్రమాల్ని నిర్దేశించారు. సాధకుడు తన సాధన ద్వారా ఉచ్చస్థితి నుంచి ఉచ్చతమ స్థితిని పొందే విధానాన్ని బట్టి సాధనలో ఉచ్చతర క్రమాలను కూడా పొందుతాడు. ఈ నియమాన్ని వారు తమ జీవిత కాలమంతా పాటించారు. భవిష్యత్తు సాధకులు కూడా దీన్ని పాటించాలని విధించారు. క్రమభంగం కావించే సమస్యే లేదు. ఒకనాడు ఒక భక్తుడు చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నాడు: మీరు లేనప్పుడు తదుపరి కార్యక్రమాలను ఎవరి దగ్గర పొందగలను? దీనికి సరైన ఏర్పాటు మీరు బతికుండగానే చేసి వెళ్ళండి అన్నాడు. దానికి సమాధానంగా యోగిరాజులు ఇలా అన్నారు: ఎంతో ప్రవాహం సాగిపోతుంటే నా సామర్థ్యం ఏముంది? నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నప్పటికీ నీకు సహాయం దొరుకుతుంది అన్నారు. యోగిరాజులు ఎవరిని స్వధర్మాన్ని అంటే తమ మతాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు. వారి ద్వారా వెల్లడైన సాధనా మార్గంలో ఇది మరొక విశిష్టత. ఏ ధర్మాన్ని అవలంబించిన వాడైనా, ఏ మతం వాడైనా ఈ యోగ సాధన చేయగలడు. అతనికి ఏ విధమైన ఇబ్బంది లేదు. శాక్త, శైవ, వైష్ణవ, సౌర, గాణాపత్య శాఖల వారితో సహా అందరూ హిందువులు, ముసల్మాన్లు, క్రిస్టియన్లు అందరూ యోగ సాధన చేయగలరు. ఇందులో ప్రతిబంధకం ఏదీ లేదు. దీన్ని వారు ఆత్మసాధన అంటుండేవారు. సమస్త జీవాత్మ ఒక్కటే. అన్ని జీవుల దేహాల్లోనూ ఒక్కటే ఆత్మ విరాజిల్లుతోంది. అందువల్ల ఆత్మ సాధనలో అడ్డంకి ఏదీ లేదు. ధార్మిక విశ్వాసం, దేవీ దేవతల మీద ఆస్థ లేదా భక్తి లేదా ఎవరికి ఇష్టమైనది వారికి ఉంటుంది. మీ విశ్వాసాల్ని ఆధారం చేసుకొని ఆత్మ సాధన చేస్తూ ఉండండి. ఈ కారణంగానే హిందూ, ముసల్మాన్, క్రిస్టియన్ మొదలైన అనేక మతాల్లో శ్రేణుల్లో ఉన్న మోక్షకాములు, సత్యాన్వేషకులైన భక్తులు వారి చరణాలని ఆశ్రయించారు. అబ్దుల్ గఫూర్ అనే ఒక పేద ముస్లిం భక్తుడు వీరి దగ్గర యోగ దీక్ష తీసుకుని సాధనలో ఉన్నత స్థాయిని అందుకున్నాడు. యోగిరాజులు స్వయంగా అనేక మందికి యోగ క్రియా ప్రదానం చేస్తూ ఆత్మోన్నతి మార్గంలో ప్రగతి సాధించడానికి వాళ్లకు ప్రేరణ ఇస్తూ ఉండేవారు. ఎంతమందికి దీక్షా ప్రదానం చేశారో చెప్పడానికి ఖచ్చితమైన లెక్కంటూ ఏదీ లేదు. వాళ్లల్లో విఖ్యాత యోగులుగా పరిచితులైన వారు కొందరున్నారు. యోగిరాజుల కుమారులు ఋషికల్పులు తిన్కౌడి లాహిరి, దుకౌడి లాహిరి, పంచానన భట్టాచార్య, స్వామి ప్రణవానందగిరి, స్వామి యుక్తేశ్వర్గిరి, భూపేంద్రనాథ్ సన్యాల్, స్వామి కేశవానంద, స్వామి కేవలానంద, విశుద్ధానంద సరస్వతి, కాశీనాథ శాస్త్రి, నగేంద్రనాథ్ భాదురి, ప్రసాద్ సాద్ గోస్వామి, కైలాస్ చంద్ర వంద్యోపాధ్యాయ, రామగోపాల్ మజుందార్, మహేంద్రనాథ్ సన్యాల్, రామ్ దయాల్ మజుందార్, హరినారాయణ పాలాధి మొదలైన వారు ముఖ్యులు. అంతేకాకుండా భాస్కరానంద సరస్వతి, బాలానంద బ్రహ్మచారి గారు కూడా తమ సాధనా మార్గానికి భిన్నమైన యోగిరాజుల సాధనను అనుష్ఠించినట్లు వినవస్తుంది. ఆ కాలపు కాశీరాజు, నేపాల్ రాజు, కాశ్మీర్ రాజు, భరద్వాన్ రాజు, కాళీకృష్ణ ఠాకూర్, సర్ గురుదాస్ వంద్యోపాధ్యాయ వంటి సమాజంలో ఉన్నత శ్రేణిలో ఉన్న మరికొందరు కూడా వారి దగ్గర యోగ దీక్ష పొందారు. ఇంతేకాకుండా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వేలాది మంది ముక్తి మార్గ సంధానం పొంది కృతకృత్యులయ్యారు. గృహస్థాశ్రమం కంటే గొప్ప ఆశ్రమం ఏదీ లేదని అంటుండేవారు యోగిరాజులు. గృహస్థాశ్రమం మీదే తక్కిన ఆశ్రమాలన్నీ ఆధారపడి ఏర్పడతాయి. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల భరణ పోషణలు చేసేది అదే. అందుకే గృహస్థాశ్రమం శ్రేష్టమైనది. ఉత్తరోత్తర తెలియవచ్చింది ఏంటంటే, పంచానన భట్టాచార్యుల శిష్యులు, లాల్ గోలా హైస్కూల్ ప్రధానాధ్యాపకులు అయిన వరదాచరణ మజుందార్ గారి దగ్గర ఖాజీ నజ్రుల్ ఇస్లాం, నేతాజీ సుభాష్ చంద్రబోసు ఈ మహాక్రియ యోగా దీక్ష పొందారు. వరదాబాబు గారిని గురించి తమ అభిప్రాయం చెబుతూ మహర్షి అరవిందులు ఆధునిక వంగదేశపు
మహాయోగి అని అన్నట్టు తెలుస్తుంది. నేతాజీ 1939 జూన్ 12వ తేదీ సోమవారం నాడు వరదాబాబు గారి దగ్గర దీక్ష తీసుకున్నారు. వీరే కాకుండా రామ్ గోపాల్ మజుందార్ గారి దగ్గర శ్రీమాన్ సీతారామదాస్ ఓంకారనాథ్ గారు యోగదీక్ష పొందారు. ఈ యోగం ద్వారానే ఆయన తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకొని సఫలత పొందారు. ఈ కీలకం ద్వారానే వారందరూ తమ తమ హృదయ మందిరం సింహద్వారాలను తెరవడానికి సామర్థ్యం గడించారు. వారి ఉన్నతికి చరమోత్కర్షకు సాధనం ఇదే. ఈ యోగ కర్మను సంపన్నం చేసుకునే వారు హృదయ దేవతను సాక్షాత్కరింపచేసుకున్నారు. దాని బలంతో లోక కళ్యాణం కోసం జీవితంలో వారు సాధించిన ఔన్నత్యం శ్రేయమై నిలిచింది. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ యోగ కర్మ చేయకపోవడం వల్ల వాళ్ళ ఇంద్రియాలు స్వచ్ఛత లేనివయ్యాయి. మతంలోని బాహ్య ఆడంబరాల పట్ల ఆకృష్టులయ్యినందువల్ల ఈనాడు దేశంలోని ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకే యోగిరాజులు అంటుండేవారు, ఈ యోగ సాధన చేయడం వల్ల మనిషి జీవితం సుందరము, మహిమాన్వితము, శ్రేష్టము అవుతుందని. నిజానికి ఆత్మగౌరవం పట్ల మెలకువ, స్పృహ ఉన్నవాణ్ణే మనిషి అంటారు. కానీ ఈ హృదయ మందిర సింహద్వారం తెరుచుకునేది ఎలా? ఈ విషయంలో యోగిరాజులు ఇలా అన్నారు. శ్వాస రూపంలో పైనుంచి కిందికి వస్తూ పోతూ ఉండే గాలిని, అంటే బహిర్ముఖమైన దాన్ని అంతర్ముఖం చేసి ఎదురు క్రియ పద్ధతిలో దాంతో హృదయ మందిర సింహద్వారాన్ని తెరవాలి అని. ఇంకా ఇలా రాశారు. ఓంకార క్రియ ద్వారా హృదయం మీద గట్టిగా దెబ్బ కొడితే అప్పుడు తలుపు తెరుచుకుంటుంది. తర్వాత ఇలా రాశారు. ఎదురు క్రియ రూపమైన ఓంకార క్రియ తీవ్రంగా చేస్తూ ఉండటం వల్ల హృదయ గ్రంథి ముడి విడిపోతుంది. అప్పుడే మూసి ఉన్న తలుపు తెరుచుకుంటుంది. అజ్ఞానము దూరమైపోతుంది. ఈ ఎదురు క్రియ చేస్తూ ఉండడం వల్ల గాఢమైన మత్తు ఒకటి దానంతట అది కలుగుతుంది. స్థిర గృహంలో చాలాసేపటి వరకు ఉండిపోవచ్చు. ఈ అవస్థ ప్రాప్తించిన మీదట ఇతరుల దుఃఖానికి మన మనస్సు కరిగిపోతుంది. ఇందువల్లే కింది విషయాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ విధంగా ఇతరుల దుఃఖాన్ని చూసి హృదయాన్ని దయార్థం చేసుకోండి. అప్పుడే చైతన్య రూపమైన చంద్రోదయం కలుగుతుంది. మీ సామర్థ్యంతో ప్రయత్నం చేయండి. నిష్ఠూరులు కాకండి. పరమాత్మ సంతుష్టి చెందితే మనస్సు మధురమవుతుంది. దీన్ని దాటి అమరపదాన్ని చేరి అక్కడ నివసించండి. సద్గురువు దారిలో నడవండి. ఆయన ఉపదేశించింది చెయ్యండి అని. మూర్తులన్నీ అంటే రూపాలన్నీ, విగ్రహాలన్నీ ఒక్కడివేనంటూ చెబుతుండేవారు యోగిరాజులు. మూర్తి భేదంతో స్వరూప భేదాన్ని కల్పించకూడదు. ఈ విధంగా మూర్తిని దర్శించటం, ఉపదేశం వినడం, భావాన్ని అనుసరించటం, దాంతోపాటు లీలలు, నానా రకాల ఆచార వ్యవహారాలు మొదలైనవైతే ఆధ్యాత్మిక జీవనంలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో బాహ్యంగాలు మాత్రమే. చివరికి అద్వైత భూమికి చేరుకోక తప్పదు. ఎందుకంటే జ్ఞానానికి పరాకాష్ఠ, సంపూర్ణ సార్థకత అద్వైత స్థితిలోనే కలగడం సాధ్యం. కాబట్టి అక్కడ భక్తుడికి భగవంతుడికి మధ్య ఎడం అంటే భేదం ఏమీ ఉండదు. అక్కడ ఒకానొక అవ్యక్త ఆత్మసత్త స్వయం ప్రకాశ రూపంలో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రాథమికమైన భగవద్ దర్శనం లేదా శ్రవణం అంత కఠినమేమీ కాదు. కానీ నిజానికి భగవద్ దర్శనం అన్నది ఒక దురూహ్యమైన సమస్య. అనేక పరీక్షల్లోనూ అత్యంత కఠోరమైన సాధనలోనూ ఉత్తీర్ణులయ్యాక మాత్రమే సాధన తాలూకు యథార్థ భూమి మీద భగవద్ దర్శనం పొందడానికి వీలుంటుంది. యోగులు జీవరూపుడైన శివుడిలో పరమశివ రూపమైన ఆత్మ దర్శనం పొంది కృతార్థులవుతారు. కానీ ఇప్పటి యుగంలో మనిషి మనస్సు విశ్వాసహీనతతో, అనాస్థతో, శ్రద్ధాహీనతతో ముడిపడి ఉన్నందువల్ల దానికి అలాంటి దర్శనమే కలగడం సంభవం కాదు. వర్తమాన యుగంలో మనిషి మనస్సు కేవలం తర్కంతోనూ సంశయంతోనూ ఆక్రాంతమై ఉంటుంది. మనస్సుకు సరళత, విశ్వాస ప్రవణత ఏర్పడడం చాలా దుర్లభం. అందుకే ఈ కాలంలో సహజంగా దొరికే వస్తువులు కూడా దుర్లభమైపోయాయి. కానీ యోగ దీక్ష పూర్తిగా వైజ్ఞానిక శిక్షాక్రమం మీద ఆధారపడి ఉంది.
ఇద్దరికిద్దరు కలిసి నలుగురైనట్లుగానే యోగా క్రియాభ్యాసం వల్ల కలిగిన అనుభూతి ఆనందలోక ద్వారాల్ని క్రమంగా తెరుస్తుంది. ప్రపంచంలో మనుష్యుడి ఆత్మధర్మం అనే తత్వం ఏదైనా ఉన్నట్లయితే అది ఈ యోగ ధర్మమే. దీని తాత్విక వ్యాఖ్య యోగ దర్శనంలోనే దొరుకుతుంది. చరిత్రకు పూర్వయుగీనమైన సింధు నాగరికత తాలూకు అవశేషాల్లో ఈ సత్యానికి స్థూల ప్రమాణాలు చాలా లభిస్తాయి. ప్రస్తుత కాలం వరకు ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని సాంప్రదాయాల ప్రజలు సాధనా పద్ధతిలోనూ యోగతత్వం తాలూకు ప్రత్యక్ష పరోక్ష భూమికలు కనిపిస్తాయి. భగవంతుడు భక్తుడి రూపంలో ఆవిర్భవించి భక్తుణ్ణి నడిపిస్తాడు. అవసరమైనటువంటి ప్రయోజనాన్ని బట్టి అతనికి జ్ఞానం, ఉపదేశం మొదలైనవి ప్రదానం చేస్తూ ఉంటాడు. అలాంటి వాణ్ణి సద్గురువు అంటారు. అలాంటి సద్గురువు దొరికిన తర్వాత గురువు లేకపోవడం వల్ల కలిగే దుఃఖానికి తావే ఉండదు. సత్యాన్ని తాల్చేవారి హృదయంలో కానీ మనస్సులో కానీ విశ్వాసహీనత, సంశయగ్రస్తత ఉన్నట్లయితే ఈశ్వర కృపాశక్తి ప్రసరించే మార్గానికి అడ్డంకి ఏర్పడుతుంది. భావాభిముఖులు అయినప్పుడు ఈశ్వరానుగ్రహం పొందడం సహజం. కానీ తన శక్తి సామర్థ్యాల ద్వారా కానీ, ధారణాశక్తి ద్వారా కానీ దాన్ని పట్టుకోవడం, దాని సహాయంతో ఆత్మశక్తిని వికసింప చేసుకోగలగడము చాలా కఠినమే. జ్ఞానం అంటే సాధారణ జ్ఞానం అనడం ప్రతీతి. కానీ వైజ్ఞానిక అర్థంలో పుస్తకాల్లో రాసి పెట్టిన జ్ఞానమని కానీ, ఆలోచనల తర్క వితర్కాలని కానీ అర్థం కాదు. అది భావము కాదు, కల్పన కాదు. కానీ అది ప్రత్యక్ష దర్శనం లేదా ప్రత్యక్షానుభూతి. అంటే విశిష్ట జ్ఞానాన్ని విజ్ఞానం అంటారన్నమాట. దాన్నే ఆత్మజ్ఞానము అంటారు. దృస్ ధాతువుకు జ్ఞానమని అర్థం. ఆ ప్రకారంగా దర్శన శబ్దానికి వాస్తవమైన అర్థమే జ్ఞానం. ఏ వస్తువు లేదా తత్వం విశ్వ బ్రహ్మాండంలో అనంత రూపాల్లో పరివ్యాప్తమై ఉందో ఎల్లలు లేని మార్చజాలని ఆ వస్తువు లేదా తత్వం తాలూకు దర్శనమే, జ్ఞానమే ఆత్మదర్శనానికి అంటే బ్రహ్మ దర్శనానికి సంజ్ఞ. అదే పరమాత్మ. దాన్ని గురించిన అనుభవం పొందగలం. అందుకే శాస్త్రకారులు కులార్ణవతంత్రం వంటివి చెప్పారు. ఆత్మే గురువు పరిభాష. అస్థిరం లేదా క్షణికం అయిన భక్తిని భక్తి అని అనరు. స్థిర భక్తే ప్రయోజనకరమైంది. భక్తుడు భగవంతుడు ఏకమయ్యే స్థితే స్థిర భక్తికి యథార్థమైన ప్రాతిపదిక. తెలుసుకునేవాడు, తెలుసుకోదగింది, తెలుసుకున్నది, జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం ఈ మూడు ఏకమైన స్థితే విజ్ఞానావస్థ. దీన్నే యథార్థ భక్తి లేదా జ్ఞానమని అంటారు. మనస్సు బహిర్ముఖమై ఉన్నంత కాలం జ్ఞానము, భక్తి తాలూకు అనుభూతి కలగదు. అవి ఆవృతమయ్యే అంటే ముసుగులోనే ఉంటాయి. కానీ మనస్సు అంతర్ముఖమైన తర్వాత ఈశ్వర కృప వల్ల బ్రహ్మ మార్గంలో నడిచే సమర్థత కలుగుతుంది. అప్పుడు ఆవరణ తొలగిపోతుంది. ఆవరణ అంటే ముసుగు తొలగిపోతుంది. ఆత్మవంతుడయ్యే స్థితిలో అంటే ఆత్మబోధ కలిగే స్థితిలో ధర్మం తాత్విక స్వరూపం వెల్లడవుతుంది. ధర్మం తాలూకు వాస్తవతత్వం రహస్య గుహలో నెలకొని ఉంటుంది. గుహలో నిలిచి ఉన్నదే శాశ్వత బ్రహ్మం. ఈ గుహే కనుక ఏ పర్వత గుహో అయి ఉన్నట్లయితే అందరూ పర్వగుహలకు పోయి ధర్మతత్వాన్ని అంటే జ్ఞానాన్ని తెచ్చుకొని వచ్చేవారు. కానీ ఇది మానవ శరీరంలో కూటస్థ రూపంలో ఉండి విరాజిల్లుతున్నటువంటి గుహ. దీన్ని గగన గుహ అని కూడా అంటారు. కూటస్థం మధ్యలో ఒక చుక్క మాదిరిగా ఉండేది. దాంట్లోకి కనుక మనస్సు ప్రవేశించిందంటే చిన్మయమైన అంటే చేతనారూపమైన అణువు ప్రత్యక్షమవుతుంది. అంటే ఒక చిన్మయ ప్రత్యక్ష తత్వం అనుభూతమవుతుంది. అప్పుడు ధర్మానికున్న ప్రకృతి అంటే వాస్తవతత్వం లేదా గూఢ రహస్యం వెల్లడవుతుంది. ఇది కేవలం ప్రాణకర్మ ద్వారానే సంభవం. యోగులందరూ కూటస్థుణ్ణి దర్శిస్తారు. అందువల్ల యోగిరాజులు మార్చి 29వ తేదీన సంవత్సరం తెలీదు ఇలా రాశారు. ఏమంటే లోపల చోటికి ప్రవేశించడానికి దారి తెరుచుకుంది. అంటే లోపలే శ్వాస ఆడే అంటే సుషుమ్న మార్గంలో స్థితి కలిగింది.
ఈ స్థితికి చేరి మననం ధ్యానం చేస్తారు. అప్పుడు వినవచ్చే ఓంకార ధ్వని అదే అసలైంది, ఇదే సత్యం. యోగులు దీన్నే గుహ అంటారు. త్రికోణ యోనికి లోపల తెల్లటి చుక్క ఆడుతున్నట్టు చూశాను. అది పెద్దదైనప్పుడు దాన్ని చంద్రుడు అంటారు, చిన్నదైనప్పుడు తార అంటారు. అదే బెజ్జం. ఆ బెజ్జంలోకి ప్రవేశించాలి. ఇది తత్వ విశ్వాసం కానీ దార్శనిక రహస్యం కాదు. సర్వదా యోగారూఢులైన వారు ప్రతిరోజు యోని ముద్ర లేదా విశేష యోగ క్రియానుష్ఠానం చేసే సమయంలో ఈ కూటస్థాన్ని దర్శిస్తూనే ఉంటారు. దాని ప్రత్యక్ష అనుభవం పొందుతూనే ఉంటారు. ఈ సందర్భంలో బ్రహ్మోపనిషత్తులో ఇలా చెప్పారు. కూటస్థ మధ్యంలో బిందు స్వరూపంగా ఉన్న అణువు పరిమాణము ఒక వెంట్రుక పై భాగాన్ని 1000 భాగాలు చేస్తే వచ్చే ఒక భాగంలో సగమైంది. దాని సగభాగం అంటే కేశాగ్రాన్ని 4000 భాగాలు చేస్తే వచ్చే ఒక భాగం అన్నమాట. ఆ బ్రహ్మాణువు బుద్ధి ద్వారా తెలుసుకోలేనంత సూక్ష్మమైంది. అవ్యక్త పదప్రాప్తి కలగనిదే అంటే జీవుడు శివుడు కానిదే దానంతటది అర్థం కాదు. సూక్ష్మమైనందువల్ల అంటే రూపాదులు లేనందువల్ల అది తెలుసుకోవడానికి వీలు కాదు. ఆ చిన్మయ బ్రహ్మ జీవుల శరీరంలో కూటస్థానికి దిగువన చంచల ప్రాణ రూపంలో ఉంటాడు. భ్రూమధ్యానికి ఎగువన ఆదిత్య హృదయంలో ప్రాణరూపంలో స్థిరంగా ఉంటాడు. స్థావర జంగమాలనే చరాచరాలన్నింటిలోనూ ఆయన ఉన్నాడు. ఆయన బ్రహ్మాణు రూపంలో అత్యంత సూక్ష్మంగా ఉన్నందువల్ల తెలుసుకోవడానికి వీలు కానివాడయ్యాడు. మరో ప్రత్యేక పద్ధతిలో ఆయన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ చిన్మయ బ్రహ్మను అంటే ఈశ్వర తత్వాన్ని జ్ఞానాతీతం నిరంజనం అని చెప్పడం జరిగింది. అంతటా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వర తత్వాన్ని అజ్ఞానవశాన తెలుసుకోలేని వాళ్ళకి ఆయన ఎక్కడో దూరాన ఉన్నవాడి కిందే లెక్క. కానీ ఆత్మతత్వ పరాయణులైన జ్ఞానులకు ఆయన నిత్య సన్నిహితుడు. వాళ్ళ లోపలే ఉన్నవాడు. ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞేయం, ఆయనే సాధన ద్వారా జ్ఞానగమ్యుడు. ఈ సందర్భంలో యోగిరాజులు ఇలా రాశారు. ఉజ్వలమైన కాంతిలో సూక్ష్మ వస్తువు కనిపిస్తుంది, చీకట్లో కనిపించదు. ఎలాగంటే సూర్యుడి వెలుతురు ఇంటికున్న కన్నంలోంచి లోపలికి వచ్చినప్పుడు పైకి లేచే దుమ్ము కణాలు ఒక్కోటి విడివిడిగా కనిపిస్తుంటాయి, కానీ చీకట్లో ఏవీ కనిపించవు. బ్రహ్మ సూక్ష్మాతి సూక్ష్ముడు, అందువల్ల ప్రథమ జ్యోతిలో కనిపిస్తాడు. అయితే చీకటి కన్ను కలిగినప్పుడు ఆ చీకటి అన్నింటినీ చూడ్డానికి పనికొస్తుంది. అదే విజ్ఞాన పదం. ఏ మార్గాన్ని ఆశ్రయించాలో ఎవరైనా కోరుకోవచ్చు, కానీ ధర్మతత్వ జ్ఞానం పొందటానికి అతడు గృహమేధి అయిన ఈ ఋషి ద్వారా వెల్లడైన మార్గాన్ని అనుసరించవలసి వస్తుంది. మననశీలుడైన వాడే ముని. మననం ద్వారా రూపొందించగలిగిందే మనస్సు. ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేస్తూ ఉంటే ఒక రకమైన మత్తు కలుగుతుంది. ఆ సమయంలో ఏది కూడా మాట్లాడాలని అనిపించదు. అలాంటి స్థితినే వాస్తవికమైన మౌనావస్థ అంటారు. కానీ మాట్లాడాలని కోరిక ఉండి కూడా ఇప్పుడు చెప్పను, తర్వాత ఎప్పుడో చెప్తాను అనుకుంటూ నిలుపుకునే మౌనము వాస్తవమైన మౌనం కాదు. కోరికలు నాశనమైన తర్వాత మౌనస్థితి దానంతటా అది వస్తుంది. కానీ కోరిక ఉండగా మాత్రం మౌనాన్ని పాటించటం జరగదు. చంచల మనస్సును ఆధారం చేసుకొని సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం పొందే ప్రయత్నం చేయనంత వరకు అఖండ సత్య దర్శన ప్రాప్తి కలగదు. ఆ ఆత్మ సత్యధారణ కోసమే మనస్సును నిరోధించవలసి వస్తుంది. అప్పుడే నిరుద్ధ నియంత్రణ స్థితిలో ఆత్మ స్వయం ప్రభాలోకం ఉద్భాసితమవుతుంది. వికల్పశక్తి ద్వారా మనస్సు ఆ ఆలోకాన్ని విభాజితం చేసి పృథక్ భావ రూపలోపరిణితం చేస్తుంది. ఇది మనస్సు యొక్క స్వభావం. అందువల్ల వికల్ప శూన్య పరమ సత్యాన్ని అంటే ఆత్మసత్యాన్ని పొందడానికి మనస్సు పైకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే ప్రభాస మానస భూమి మీదే పరమసత్యం దర్శనమవుతుంది. ఈ స్థితిలో
మతామత ప్రశ్న అయిందేదీ ఉదయించదు. మనస్సు లేని చోట అభిప్రాయం ఉండదు. కనుకే మనఃప్రాణాలు రెంటి సత్తను ఆత్మధ్యానంలో గతిశీల స్థితిశీలాలు చేయగలిగినట్లయితే యథార్థ భక్తి భగవత్ప్రాప్తి కలుగుతాయి. కానీ దీర్ఘకాలం సాధన చేస్తే కానీ ఇవి కలగవు. భగవత్ప్రాప్తి మార్గంలో సాగడానికి అన్నింటికన్నా మొదట తన ప్రకృతికి అంటే ఆత్మభావానికి అనుకూలమైన పనులు చేయాలి. అప్పుడే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. జ్ఞానప్రాప్తి కలిగిన తర్వాత దాని ద్వారానే భక్తి దానంతట అది పుడుతుంది. అందువల్ల యోగిరాజులు ఇలా అన్నారు: బెల్లపు గడ్డ మీద దుమ్ము దులపగా అది తెల్లబడినట్లే మాటి మాటికి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు నిర్మలము శుద్ధ సత్వాత్మకము అవుతుంది. వారు భక్తులకు ఉపదేశం చేస్తూ ఇలా అనేవారు: శుద్ధ భక్తే వాస్తవ భక్తి. ఈ శుద్ధ భక్తి అజ్ఞానం దూరమైన తర్వాతే పొందగలుగుతాం. అందుకని యోగిరాజులు ఇలా చెప్పేవారు: పెదవులు, కంఠం, పండ్లు, ప్రకృతిలో వాయువు తీవ్రత ప్రాణాయామంలో ఉపయుక్తం కావడం వల్ల జ్ఞానం అనే స్వానుభవం కలగడానికే భక్తి. కానీ అజ్ఞానం ఎలా దూరం అవుతుంది? దీన్ని గురించి యోగిరాజులు ఇలా చెప్పారు: ఉత్తమమైన ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల అజ్ఞానం అనే పాశం దానంతట అది తెగిపోతుంది. ఇదే స్వధర్మం. అందుకే భగవంతుడు శ్రీకృష్ణుడు గీతలో ఇలా చెప్పాడు: బాగా ఆచరించిన పరధర్మం అంటే ఇంద్రియ ధర్మం కన్నా తప్పులతో ఆచరించిన స్వధర్మమే అంటే ఆత్మధర్మమే శ్రేష్టమైంది. కొత్తగా అభ్యాసం చేసేవాడికి తప్పులు రావడం సహజమే. ఈ అభ్యాసం సాపేక్షమైంది. ఆత్మధర్మ రూపమైన స్వధర్మాన్ని పాటిస్తూ అంటే ప్రాణాయామం సాధన చేస్తూ ఉండగా మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మ రూపమైన ఇంద్రియ ధర్మం ఎప్పటికీ భయావహమే. ఎందుకంటే ప్రాణానికుండే చంచల గతి భగవత్ప్రాప్తికి అడ్డంకులు ఏర్పరుస్తుంది. ఇందువల్లే జనన మరణాలు తప్పించలేనివి. ప్రత్యక్ష దర్శనం కలిగితేనే కానీ ప్రేమ భక్తి అన్నవి కలగవని చెప్పేవారు యోగిరాజులు. పిల్లలు లేని వాడికి పిల్లల మీద ప్రేమ అనుభవంలోకి రాదు. కానీ కొడుకు పుట్టడంతోనే వాడి మీద ప్రేమ పుట్టుకొస్తుందా? రాదు. అప్పుడే ప్రేమ పుట్టదు. కొడుకును ప్రతిరోజు ఎంతగా చూస్తూ ఉంటాడో, లాలన పాలన చేస్తూ ఉంటాడో అంతగానే అతనిలో మెల్లమెల్లగా పుత్రుడి మీద తెలియకుండానే ఆకర్షణ పెరుగుతూ వస్తుంది. ఈశ్వరుణ్ణి ఎన్నడూ చూడని వాడికి కేవలం ఆయన్ని ఊహించుకోవడం వల్ల నిజమైన ప్రేమ భక్తి ఎలా పుట్టుకొస్తాయి? లక్షలాది మందిలో ఎవరో ఒకరిలో బహుశా పూర్వజన్మ సంస్కారాల వల్ల అటువంటి ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రాణాయామ సంబంధమైన యోగకర్మ చేస్తూ ఉండటం వల్ల ఆత్మజ్యోతి ఎంతో కొంత మటుకు ఆవశ్యం దర్శనమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆత్మజ్యోతి దర్శనం ఎంత మట్టుకు ప్రాప్తమవుతుందో అంత మట్టుకే మీలో అజ్ఞాతంగా ప్రేమ భక్తి కలుగుతూ ఉంటాయి. అప్పుడు కేవలం ఆ అపురూప చిర నిర్మల ఆత్మజ్యోతిని దర్శించాలన్న కోరిక తలెత్తుతుంది. ఆ ఆత్మజ్యోతి దర్శనం ఈ దృశ్యమాన జగత్తులో సాధ్యం కాదు. ఈ విధంగా ప్రత్యక్ష దర్శనంలో కలిగే అభివృద్ధిని బట్టి దాని మీద ప్రేమ భక్తి వికసిస్తూ ఉంటాయి. చివరికి రెప్పవాల్చని చూపుతో ఆత్మజ్యోతిని దర్శిస్తూ తన్మయులైనప్పుడు ప్రేమ భక్తి రసానుభూతిలో ఉన్మత్తులైపోతారు. అప్పుడు అజ్ఞానపాశం తెగిపోతుంది. దాంతో శుద్ధ భక్తి పుట్టుకొస్తుంది. మొత్తానికి ఈశ్వర సత్తను దర్శించినదే ఈశ్వరుడి మీద ప్రేమ భక్తి కలగడం కల్లా. అది పూర్తిగా ప్రాణాయామంతో ముడిపడి ఉంది. ప్రతి ఒక్క మనిషిలోనూ మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిద్రిస్తూ ఉంటుంది. ఈ శక్తిని ప్రాణాయామం ద్వారా మేలుకొల్పనంత వరకు సాధన భజనాదులు బాహ్యాడంబరాలే అవుతాయి. చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో ఆనందము ఐశ్వర్యము అనుభవిస్తామన్నది సాధన ఉద్దేశం కాదు. అలాంటి భోగ ప్రాప్తి సాధన లేకుండా కూడా ప్రాప్తిస్తుంది. అది కేవలం సత్కర్మ ఫల భోగం మాత్రమే.
అసలైన సాధనకు ఫలితం కాదు. సాధన ద్వారా జీవుడి ప్రగాఢ మోహ నిద్ర చెదిరిపోయినప్పుడు అతనికి శివత్వం అంటే స్థిరత్వం కలుగుతుంది. అంటే అతనికి పూర్ణత్వం కలుగుతుంది. అందువల్ల యోగి కుండలిని శక్తిని మేల్కొల్పవలసి ఉంటుంది. జీవుడి ఆత్మ శివస్వరూపం మంగళమయం, కానీ మోహం అజ్ఞానం దాన్ని కమ్ముకొని ఉన్నాయి. శివరూపమైన ఆత్మ ఆకాశతత్వంలో అంటే విశుద్ధ చక్రంలో శివరూపంలో నిద్రిస్తూ ఉంటుంది. ఈ నిద్రావస్థ నుంచి దాన్ని మేల్కొల్పాలి. ప్రాణాయామం ద్వారా వాయువును కంఠంలో స్థిరం చేయడం వల్ల ఈ సుప్తావస్థ తొలగిపోతుంది. కంఠంలో వాయువు స్థిరం కావడం వల్లే నీలకంఠుడన్న పేరు వచ్చింది. అంటే కంఠంలో వాయువుకు ఏర్పడే స్థిరత్వానికి పరిభాషలో నీలకంఠత అన్న పేరు వచ్చింది. శరీరంలో 5 చక్రాలు 5 తత్వాలకు కేంద్రాలు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఒక్కొక్క కేంద్రంలో ఉన్నాయి. శక్తి అన్ని చక్రాల్లోనూ సమాన మాత్రంగానే ఏర్పడి ఉంది. కానీ మూలాధార చక్రంలో శక్తి మేల్కొన్న మీదట వాయు సంబంధమైన ఆ శక్తి సుషుమ్న లోపలి గుండా పైకి లేస్తూ ఉంటుంది. క్రమక్రమంగా అన్ని చక్రాల్లోనూ ఉన్న శక్తులను మేల్కొల్పుతూ సంపూర్ణంగా జాగృతమయ్యి 5 చక్రాలను ముక్తం చేస్తుంది. ఇక ఈ స్థితిలో అజ్ఞానమన్న జాడ కూడా ఉండదు. అప్పుడు ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానమనే నిద్రారూప ఆవరణం ఛిన్నమైపోతుంది. చివరికి శివశక్తి సమాగమం జరుగుతుంది. ఆజ్ఞాచక్రంలోని శివశక్తి అంటే ప్రకృతి పురుష మహామేళనం అంటే స్థిరత్వ చంచలత్వాల చిర సమాధి సిద్ధిస్తుంది. ఈ అధ్యాయంతో 6వ అధ్యాయము ఆర్షజీవనం అయిపోయింది. రేపు ఇంకొక 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.